మీరు గమనించండి, ప్రకృతిని చూసి దేవుడు పాఠాలు నేర్చుకోమన్నాడా లేదా? ఒక పక్షి అంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఒక పక్షి తన పిల్లలంత చక్కగా కాపాడుకుంటున్నప్పుడు, ఒక పక్షి తన నిర్మాణాన్ని అంత చక్కగా పూర్తి చేస్తున్నప్పుడు, ఒక పక్షి మన కళ్ళ ముందు అంత అద్భుతమైన ప్రొటెక్షన్ తన కోసం ఏర్పాటు చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు, తన చిన్న జీవిత కాలంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నప్పుడు, ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వెంత తెలివిగా ఉండాలి, ఎంత యుక్తిగా ఉండాలి, ఎంత జ్ఞానంగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఎదగాలి, ఎంత గొప్పగా మారాలి. జీవితం ఎంతంటే చాలా చిన్నది. 10 ఏళ్ళు బతికాయి అనుకుందాం. 10 ఏళ్ల కోసం అంత కష్టపడితే, ఒక పక్షి తన చిన్న జీవిత కాలం కోసం అంత శ్రమిస్తే, ఓ విశ్వాసి, యుగ యుగాల జీవిత కాలం కోసం నువ్వు ఎంత శ్రమించాలి. ఆ పక్షితో మరి పోల్చి దేవుడు నీకు తీర్పు తీరిస్తే ఏం చెప్తావు? ప్రభువా, సరిగా కట్టుకోలేకపోయిన ప్రభువా, ఏరా నాయన మెటీరియల్ దొరకలేదా? బోల్డ్ దొరికింది ప్రభువా. టైం లేదేమో పాపం బిడ్డ. టైం అంటావా ప్రభా? అబ్బో బోల్డ్ టైం ఉంది ప్రభా. మరి టైం ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ ఉన్నాయి, సత్తు ఉంది, అవకాశం ఉంది, ఎందుకురా నాయన ఇంత వీక్గా ఉన్నావు అంటే అప్పుడు నువ్వేం చెప్తావు సమాధానం? కట్టుకొనుటలో వైఫల్యం చెందాను తండ్రి, నిలబెట్టుకొనుటలో వైఫల్యం చెందాను తండ్రి, అందుకే నేను సెలెక్ట్ కాలేదు. అవకాశాలు పుష్కలంగా ఇచ్చావు దేవా. దేవా, నువ్వు నాకు అవకాశాలు కరువు చేయలేదు. బోలెడన్ని అవకాశాలు నా చుట్టూతా ఉంచావు. నాకు వాక్యం దొరికింది, పరిచర్య దొరికింది, సహవాసం దొరికింది, చక్కటి స్థితిలో నిలబెట్టావు, ఆరోగ్యం ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు, వెండి బంగారాలు ఇచ్చావు, భూమి మీద నాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెట్టావు. నాకు ఏ లోటు నువ్వు చేయలేదు. నేను పెట్టగలిగే స్థితిలో ఉన్నాను తప్ప అడుక్కునే స్థితిలో లేను. నేను ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను తప్ప తీసుకునే స్థితిలో లేను. అన్ని విధాల సర్వశ్రేష్టమైన స్థితిలో, సంపన్నమైన స్థితిలో కడుపు నిండిన వాడనై నిన్ను సేవించటానికి ముందుకొచ్చిన వాడనుగా ఉన్నాను నేను. అంతే జీవితం. ఒక పక్షికున్న జ్ఞానం నీకుందా? 1350 గ్రాములు బరువు, పెద్ద మెదడు, చిన్న మెదడు. 1350 గ్రాముల బరువు ఉన్న ఒక చక్కటి పెరుగు లాంటి పదార్థం మన బ్రెయిన్ అంటే అదే దేవుడు పెట్టాడు లోపల. బోలెడంత మెమరీ ఉంది ఇందులో. జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. భూజంతువులకు లేని, పక్షులకు లేని, సముద్ర జీవులకు లేని తెలివితేటలన్నీ నీ తలకాయలో దేవుడు పెట్టి ఆయన పోలికలు, ఆయన స్వరూపులు చేసి ఈ లోకానికి పంపించాడు. ఓ పక్షికున్న జ్ఞానం మనకు ఉండాలా? అవుతా? వాటికి ఇవ్వలేదంత జ్ఞానాన్ని నీకు నాకు ఇచ్చాడు దేవుడు.